హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అందరూ కూడా బాగా రాస్తాను అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన స్టూడెంట్స్ అందరూ కూడాను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. అయితే ఈ వీడియోలో ఎన్ఐటి వరంగల్లో కొత్తగా కొన్ని కోర్సెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు అందజేయబోతున్నాను నేను. సో ఎన్ఐటి వరంగల్ అంటే మనందరికీ తెలిసిందే, ఇండియాలో టాప్ మోస్ట్ ఎన్ఐటీస్లో ఫస్ట్ 3 ప్లేస్లో అది ఉంటుంది ఎప్పుడు కూడా. అఫ్ కోర్స్ థర్డ్ ప్లేస్లోనో ఫోర్త్ ప్లేస్లోనో ఎప్పుడు డెఫినెట్గా ఉంటూ ఉంటుంది. టాప్ 25 ఇంజనీరింగ్ కాలేజీలో ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటూ ఉన్నటువంటి ఎన్ఐటి. అలాంటి ఎన్ఐటీల్లో కొన్ని మంచి కోర్సెస్ కనుక ఎప్పుడూ కూడా వాళ్ళు లేటెస్ట్గా, అంటే దేనికైతే ఎక్కువగా మనకి బయట ప్లేస్మెంట్స్ ఉంటున్నాయో, జాబ్ ఆపర్చునిటీస్ ఉంటున్నాయో దాన్ని వాళ్ళు ముందుగానే గ్రహించి నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో దీనికి మంచి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి కాబట్టి ఇప్పుడే మనం స్టార్ట్ చేద్దాం, 4 ఏళ్ల తర్వాత ఏం జరగబోతుంది అనేటువంటిది ముందుగానే ఊహించి వాళ్ళు చేయటం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ తెలివితేటలు అలా ఉంటాయి కాబట్టి. అలా ఎన్ఐటి వరంగల్ కొన్ని కొత్త కోర్సులను ఎప్పటికప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటుంది. అయితే లాస్ట్ ఇయర్ 2 కొత్త కోర్సులను అయితే ఇంట్రడ్యూస్ చేసింది మీకు. ఆ 2 కొత్త కోర్సులు ఏంటంటే, లాస్ట్ ఇయర్ ఇది నేను చాలాసార్లు లాస్ట్ ఇయర్ చెప్పాను స్టూడెంట్స్కి, చాలా ఎక్సలెంట్ కోర్సెస్ కేవలం ఐఐటీల్లో టాప్ ఐఐటీల్లో ఉన్నాయి, వాటికి మంచి ప్లేస్మెంట్స్ వస్తున్నాయని చాలా డీటెయిల్డ్గా నేనైతే ప్రతి వీడియోలో లైవ్లో లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ అప్పుడు నేను డిస్కస్ చేయడం అయితే జరిగింది. అలా అనుకున్నట్టుగానే ఈ సంవత్సరం చాలా ఐఐటీల్లో ఆ కోర్స్ ఎక్కడైతే ఉందో ఆ ఐఐటీల్లో కంప్యూటర్స్తో ఈక్వల్గా, కొన్ని ఐఐటీస్లో కంప్యూటర్స్ కన్నా కూడా, సిఎస్సి బ్రాంచ్ కన్నా కూడా ఎక్కువ ప్యాకేజెస్తో వచ్చినటువంటి టాప్ మోస్ట్ బ్రాంచ్ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్. ఈ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ అనేది ఎంత ఇంపాక్ట్ చూపించిందంటే పిల్లల మీద, ఈ సంవత్సరం హైయెస్ట్ ప్యాకేజెస్ రావడం అయితే జరిగింది. ఇంటర్నేషనల్గా మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ ఉన్న డిమాండ్, ఇది కూడా కంప్యూటర్స్లో ఒక పార్ట్. మ్యాథ్స్ చూసి భయపడాల్సిన పని లేదు, కంప్యూటర్స్ అంటేనే మ్యాథ్స్తో రిలేటెడ్గా అయితే ఉంటుంది. అలాంటి మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ సంబంధించి లాస్ట్ ఇయర్ 30 సీట్స్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. అలాగే ఈసీఈ బ్రాంచ్ ఇప్పుడు చాలా తక్కువ మంది జాయిన్ అవుతున్నారు, కానీ ఒకప్పుడు ఈసీఈ అనేది ఎక్కువ మంది స్టూడెంట్స్ ఆప్ట్ చేసుకున్నటువంటి బ్రాంచ్. అలాంటి ఈసీఈ బ్రాంచ్లో విఎల్ఎస్ఐ, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంటుంది. అది యాక్చువల్గా అది ఎంటెక్లో ఉండదు, దాన్ని వాళ్ళు బీటెక్లో కూడా తీసుకోవచ్చు. దీనికి మంచి ప్లేస్మెంట్స్ వస్తున్నాయని చెప్పి దీన్ని కూడా బీటెక్లో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఇట్స్ అ వెరీ 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 ఫెమినెంట్ బ్రాంచ్ ఇన్ ఎంటెక్లో, దాన్ని కూడా బీటెక్ తీసుకురావడం అయితే జరిగింది. ఈ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ విఎల్ఎస్ఐ అనేది లాస్ట్ ఇయర్ 30-40 సీట్స్ కేటాయించడం అయితే జరిగింది. ఎందుకు అంత తక్కువ సీట్స్ కేటాయించారంటే, యాక్చువల్గా వాళ్ళకి సపోజ్ 1000 సీట్స్ ఉన్నాయనుకోండి, కొన్ని సీట్స్ ఆటోమేటిక్గా మిగిలిపోతుంటాయి రకరకాల కారణాల చేత. వేరే బ్రాంచ్ వచ్చి కొంతమంది మధ్యలో డ్రాప్ అయ్యేవాళ్ళు, ఇలా రకరకాల కారణాల చేత ఆ మిగిలిపోయిన సీట్స్ అన్నింటినీ కలిపి, అలాగే ఈసీఈలో అయితే అరౌండ్ 16-17 సీట్స్ ఉంటే కొన్ని సీట్స్ని మాత్రం దీనికి కేటాయించడం అయితే జరిగింది. అంటే కొత్తగా అడ్మిషన్స్ అయితే అంటే సీట్లు అయితే పెంచకుండానే ఉన్న సీట్స్ని సర్దుబాటు చేసి ఈ 2 బ్రాంచెస్కి అయితే ఇవ్వటం అయితే జరిగింది. బట్ ఈ సంవత్సరం ఏం జరగబోతుంది అంటే, ఈ సంవత్సరం కూడా వాళ్ళు కొత్తగా కొన్ని బ్రాంచెస్ని అయితే స్టార్ట్ చేయాలంటున్న ప్రపోజల్ అయితే పెట్టడం అయితే జరిగింది. అంటే పై వాళ్ళకైతే పంపించడం అయితే జరిగింది. అది అప్రూవల్ వస్తుందా అంటే, వీళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తారు అప్రూవల్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది మనకి జూన్లో కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది. జనరల్గా సెకండ్ సెషన్ అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పటి లోపల ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ సీట్లు కనుక మరి ఇక్కడ మిగిలిపోయిన సీట్లనే మళ్ళీ వాళ్ళు దాంట్లోనే సర్దుకోమంటారా, లేదా కొత్తగా సీట్లు పెంచుతారా? కొత్తగా కనుక పెంచితే ఖచ్చితంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్టూడెంట్స్కి అయితే చాలా చాలా బెనిఫిట్. ఎందుకంటే ఎన్ఐటి వరంగల్ అంటే మనందరికీ తెలిసినటువంటి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి. సో ఈ సంవత్సరం వాళ్ళు దేనికి ప్రపోజల్ పెట్టడం అయితే జరిగిందంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అని. ఇది అందరికీ తెలిసింది, ఏఐ మిషన్ లెర్నింగ్ అనేది ఇప్పుడు నవేడేస్ ట్రెండింగ్లో ఉన్నటువంటి బ్రాంచ్ ఇది. సో దీనికి ప్రపోజల్ పెట్టడం అయితే జరిగింది. ఇంతకుముందు వాళ్ళు కరస్పాండెన్స్ కోర్సులో ఆన్లైన్లో ఇవ్వడం అయితే జరిగేది ఇంతకుముందు నాకు గుర్తున్నంత వరకు. బట్ దాన్ని కూడా ఈ సంవత్సరం అయితే ఇంట్రడ్యూస్ చేయాలనేటువంటి బాగా పట్టుదలగా ఉన్నారు. బయటంతా కూడా దానికి సంబంధించి ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. రెండోది టెక్స్టైల్ ఇంజనీరింగ్ అనేటువంటిది. టెక్స్టైల్ ఇంజనీరింగ్ అనేది దాదాపుగా చాలా తక్కువ ఎన్ఐటీస్లోనే ఉంది, అతి తక్కువ అని చెప్పొచ్చు. ఎందుకు ఎన్ఐటి వరంగల్ దీన్ని యాప్ట్ చేసుకుంటుంది కంప్యూటర్స్ మీద కాకుండా? దీన్ని కూడా ఎందుకు అంటే, వరంగల్ సరౌండింగ్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అనేది దాదాపుగా 500 acresలో డెవలప్ కాబోతోంది. ఆల్రెడీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. అది పూర్తయ్యే లోపల ఇక్కడ కనుక ఈ
టెక్స్టైల్ ఇంజనీరింగ్ కనుక స్టార్ట్ చేస్తే ఇక్కడ చదివిన స్టూడెంట్స్కి బ్రహ్మాండమైన ఆపర్చునిటీస్ వస్తాయనేటువంటిది వాళ్ళ ఆలోచన. వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు తప్పు కావు. కాబట్టి ఖచ్చితంగా దానికి ఇంపార్టెన్స్ ఉంటేనే స్టార్ట్ చేస్తారు. అవి కొత్తది కదా, జాయిన్ అవ్వాలా లేదంటే ఆపర్చునిటీస్ ఉంటాయనే వాళ్ళైతే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ అగ్రి ఇంజనీరింగ్, ఇది కూడా చాలా తక్కువ ఎన్ఐటీలో ఉంది. ఎన్ఐటి వరంగల్ వాళ్ళు ఆలోచించారు అంటే ఈ సరౌండింగ్స్లో వరి కానీ మొక్కజొన్న కానీ ఇట్లాంటి పంటలకి బాగా వాళ్ళు అగ్రి ఇంజనీరింగ్ అనే కోర్స్ ద్వారా కాస్త ఇంకా ఎక్కువ డెవలప్ చేయొచ్చు అనేటువంటి ఆలోచన. పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తున్నాయి ఇప్పుడు వ్యవసాయాన్ని బేస్ చేసుకొని. కాబట్టి ఇది కూడా మంచి ప్లేస్మెంట్స్ రావడానికి అవకాశం ఉంటుందని అగ్రి ఇంజనీరింగ్ కూడా వాళ్ళు ప్రపోజల్ అయితే పెట్టడం జరిగింది. నెక్స్ట్ రైల్వే ఇంజనీరింగ్ సంబంధించి కాజీపేటలో కొత్తగా ప్రైమ్ మినిస్టర్ గారి చేత POH ఒకటి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అంటే రైల్వే ప్రాజెక్టుకి సంబంధించి POH ఒకటి స్టార్ట్ చేయడం అయితే జరిగింది, శంకుస్థాపన చేయడం అయితే జరిగింది. అది కూడా కాజీపేట రైల్వే డివిజన్ సంబంధించి ఉంటుంది. కాబట్టి ఈ రైల్వే ఇంజనీరింగ్ ఇక్కడ కనుక ఇంట్రడ్యూస్ చేసినట్లయితే దగ్గరలోనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ చదివిన స్టూడెంట్స్కి తొందరగా ఆపర్చునిటీస్ రావడానికి అవకాశం ఉంటుంది ఒకటి. ఇంకోటి ఆర్కిటెక్చర్ అండ్ బీటెక్, ఇదైతే నాకు కూడా డౌటే కొద్దిగా, చెప్పలేం. బట్ ఇన్ని రకాల 5 కోర్సెస్కి అయితే వాళ్ళు పంపించడం జరిగింది. ఇందులో ఎన్ని కోర్సెస్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో, అసలు యాక్సెప్ట్ చేసినా ఈ ఉన్న సీట్లోనే సర్దుకోమంటారా లేదా కొత్తగా సీట్స్ ఏమన్నా పెంచుతారా అనేది తెలీదు. అది తెలిసినప్పుడు అది ఎప్పటికి తెలుస్తుంది అంటే కౌన్సిలింగ్ టైంకి అయితే తెలుస్తుంది. సో ఇంకా ఎక్కువ సీట్లు పెంచాలి, వీటన్నిటిని సపరేట్గా సీట్లు ఇవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే మన ఎన్ఐటి వరంగల్లో మనందరం జాయిన్ అయితే ఖచ్చితంగా చాలా మంచి ఆపర్చునిటీస్ అయితే రావడానికి అవకాశం. ఎందుకంటే అది ఫెమినెంట్ కాలేజీ కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి కోర్సెస్ స్టార్ట్ చేస్తే దేశ విదేశాల్లో ఉన్నటువంటి కంపెనీలు ఎన్ఐటి వరంగల్కి వచ్చి ఈ కోర్స్ చదివిన వాళ్ళకి ప్లేస్మెంట్స్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే. మరి ఈ కోర్సెస్ కనుక ఉంటే ఖచ్చితంగా మీకు ఇంటిమేషన్ అయితే నేను ఇస్తాను. అంటే ఇది ఒక మోరల్ బూస్టప్. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్కి కాసేపు ఇలాంటి కోర్సెస్ కూడా ఉన్నాయి, కొత్తగా భవిష్యత్తులో వీటికి కూడా మంచి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి అనేటువంటిది ముందుగానే ఊహించారు. కాబట్టి మీరు ఇలాంటి కోర్సెస్ కూడా తీసుకోవచ్చు అని చెప్పడం అనేది నా ఉద్దేశం. సో వీటన్నిటికన్నా ముందు మీరు చేయాల్సింది అయితే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే బ్రహ్మాండంగా రాసుకోండి. ఐపీ ఎగ్జామ్స్కి సెకండ్ ఇయర్ రాస్తున్నటువంటి పర్టికులర్ స్టూడెంట్స్ అయితే మీకు కమింగ్ ఏప్రిల్లో జరగబోయే జేఈ మెయిన్కి అలాగే ఎంసెట్కి తర్వాత అడ్వాన్స్కి అన్నిటికీ కూడా సెకండ్ ఇయర్ సిలబస్ నుంచి చాలా ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాగా కష్టపడి చదవండి, మీ స్కోర్ డెఫినెట్గా మంచిగా అయితే ఉంటుంది. సో థ్యాంక్ యూ.